నా భర్త అండి మారడండి, ఈమెనే చెప్పేస్తుంది మారడు 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 మారడని. ఎందుకు మారడు? మారుతాడు. ఒక ఆమె గట్టినే అన్నది నాతోటి, అయ్యగారండి ఎవ్వరు మారినా కూడా మా ఆయన మారడండి, మా ఆయన కఠినాత్ముడండి, చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొడతాడండి, నేనే చాటుగా 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 మందిరానికి వస్తున్నానండి అన్నది. దేవా, ఈమె విశ్వాసం ఏంటంటే వాళ్ళ భర్త మారడట. నా విశ్వాసం ఏంటంటే నువ్వు మార్చుతావు, నువ్వు మార్చి తీసుకొని రా ప్రభువా అన్న. ఏమైందో తెలుసా? ఇంట్లో ఉన్న కుర్చీలన్నీ లేచి నిలబడ్డట్టు కనపడేదట. కుర్చీలన్నీ లేచి నిలబడేటట్టు కనపడేసరికి ప్రాణం అంతా ఆయపాయ అయిపోయింది. తాడు పాములాగా పాక్కుంటూ పోతుందట. ఇల్లు మొత్తం అదురుతుంది. ఏయో కొన్ని శబ్దాలు చెవులకు వినబడుతున్నాయి. బస్సు ఎక్కితే బస్సు కూడా ఊగుతుంది. భయం పుట్టింది, వణుకు పుట్టింది. గుంటూరు నుంచి పరిగెత్తుకుంటూ నార్కట్పల్లి కూరుకొచ్చారు. దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, తెల్లారే మళ్ళీ గుంటూరుకు పోతాడు, నువ్వు ఇప్పుడేం ప్రార్థన చేయకు, 3 నెలలు ఇన్నే ఉంచు అన్నాడు. 3 నెలలు కట్టేసిన, 3 నెలలు ఇక్కడనే కట్టేసి పెట్టిన. 3 నెలల తర్వాత భార్య కంటే భర్తనే భక్తిపరుడైండు. భార్య ఇప్పుడు ఎడ్డిదైపోయింది. ఒక ప్రార్థన చేయమంటే ఒక ప్రార్థన చేస్తుంది. మా దగ్గర కూడా ఒక అయ్యగారు ఉన్నాడు. ప్రారంభ ప్రార్థన చేయంటే యేసు నామంలో బంధిస్తున్నాను, ఇప్పుడే క్యాన్సర్ని యేసు నామంలో బంధిస్తున్నాను, ఇప్పుడే టీబీని యేసు నామంలో బంధిస్తున్నాను అంటాడు. అయ్యా ప్రారంభ ప్రార్థన చేయయ్యా, ప్రారంభ ప్రార్థన చేయడం రాదానే? ప్రభువా, ఎంతమంది ఆదివారం మందిరానికి వస్తున్నారో వచ్చే వాళ్ళ ప్రయాణాల్లో సాయం చేయండి, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే వారి హృదయాలు తెరవబడతాయి. ఇక్కడ కొంతమంది చెట్ల కింద తిరుగుతున్నారు, కొంతమంది బండ్ల కాడ తిరుగుతున్నారు. అట్లా ఉండకుండా అందరూ మందిరంలో కూర్చునేటట్టు సహాయం చేయండి. ఎంతమంది నీ సన్నిధికి వస్తున్నారో వారందరి హృదయాలు తెరవండి. ఇట్లా ప్రారంభ ప్రార్థన చేయమంటే ఎమ్మటే క్యాన్సర్ని బంధిస్తాడు, ఎయిడ్స్ని బంధిస్తాడు. ఇట్లా కొంతమందికి ఇట్లా తయారవుతున్నారు. మీరు అట్లా ఉండకండి, మారండి, సరి చేసుకోండి.